ఫర్టిలిటీకి సంబంధించిన పేషెంట్స్ని బొత్తిగా ఫుడ్ మానేయమని చెప్పలేమండి. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్, విటమిన్స్ అన్నీ కావాలి. సో బొత్తిగా అంత కార్బోహైడ్రేట్స్ మానేసి డైట్ చేసుకొని మీరు వెయిట్ తగ్గించండి అని చెప్పలేము. కాబట్టి కంట్రోల్డ్ ఈటింగ్, కాస్త ఫుడ్ పోర్షన్స్ తగ్గించి తిన్నారనుకోండి, డయట్తో పాటు దీన్ని కంబైన్ చేశారనుకోండి, ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ హార్మోన్ లెవెల్స్కి వద్దాం. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు, దీన్ని ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం, తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. దీని మూలాన కూడా అండం అనేది సరిగా విడుదలవ్వదు, అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో థైరాయిడ్ కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రోలాక్టిన్ హార్మోన్. ప్రోలాక్టిన్ కూడా ఒక హార్మోన్ బ్రెయిన్ నుంచి, హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు బాడీకి సూచనలు వస్తాయి, ప్రెగ్నెన్సీ ఉండమో వచ్చేసిందో అని. అందుకనే ఓవ్యులేషన్ అవ్వదు, అంటే ఎగ్ విడుదల అవ్వదు అనమాట. ఇలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అవుతుంది.